నీవు నీరు కట్టిన తోట వలె. నిజమేనండి, నీరు కలిగి చక్కగా పచ్చని మొక్కలకు, లేకపోతే మన ఇంటిలో పెంచుతున్నటువంటి మొక్కలకు, తోటలలో మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా నీరు ఉన్నట్లయితే అవి పచ్చగా ఏపుగా ఎదుగుతూ ఉంటాయి. నీరు కట్టిన తోట వలెను దేవుడు మనల్ని ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. నీరు పెట్టినటువంటి మొక్కలు ఎంత పచ్చగా, ఎంత చక్కగా సమృద్ధిగా ఉంటాయో, ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా నీరు కట్టిన తోట వల్లే దేవుడు నిన్ను ఉంచాలని ఇష్టపడుతున్నాడు. నీరు అనగా దేవుని యొక్క వాక్యం చేత నీవు నింపబడగలిగినట్లయితే, దేవుని వాక్యము నీ హృదయంలో ఉండగలిగినట్లయితే, నీవు ఎల్లప్పుడూ కూడా ఉబుకుచుండు తోట వల్లే ఉంటావు. నీ జీవితంలో క్షామకాల పరిస్థితులు వచ్చినా, ఈ దుర్దినాల్లో మనమున్నా, అపాయకరమైన పరిస్థితిలో మనమున్నా సరే, మనకెదురవుతున్న సమస్యలను బట్టి మనం కృంగిపోమట. అందుకని దేవుని వాగ్దానం ఇస్తూ మనల్ని బలపరుస్తున్నారు. నీకు క్షామకాలం వచ్చినప్పటికీ కూడా నీ ఎముకలకు సత్తువ ఏమి తగ్గకుండా నేను నిన్ను బలపరుస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు. నువ్వు క్షామకాలం అంటే కరువు కాలంలో, మరి ఏమీ లేనటువంటి నీ జీవితంలో సమృద్ధి అనేది నీవు అనుభవించిన పరిస్థితిలో, నీ జీవితంలో ఎదురవుతున్న లేమి పరిస్థితి నుండి ఈ క్షామకాలంలో దేవుడు నీ ఎముకలను బలపరుస్తాడని వాగ్దానం ఇస్తున్నాడు అండి. క్షామకాలంలో మనల్ని ఆదరించేవారు కరువైపోతారు, కానీ దేవుడు మనల్ని ఆదరిస్తూ మనకిస్తున్న వాగ్దానము, క్షామకాలంలో నీవు ఉన్నప్పటికీ, కరువు కాలంలో నీవు ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల చేత నీవు బాధపడుతున్నప్పటికీ, చెప్పుకోలేని సమస్యల చేత నీవు కృంగిపోతున్నప్పటికీ, దేవుడు నీకే ఇస్తున్నటువంటి వాగ్దానము, నీవు నీరు కట్టిన తోట వలెను నా వాక్యం అనేటువంటి దానిని నీ హృదయంలో నీవు ఉంచుకున్నట్లయితే, నీరు కట్టిన తోట వలె నేను నిన్ను ఉంచుతాను, ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఓట వలె నేను ఉంచుతానని దేవుని వాగ్దానం ఇస్తున్నాడు. గనుక ఆయన సన్నిధిలో, ఆత్మీయతలో పచ్చగా దేవుని యొక్క నామమును మహిమపరిచేటువంటి ఫలాలను మనం అనుభవిస్తూ, ఫలాలను దేవుని కొరకు మనందరము కూడా ఎంతో చక్కగా దేవుని గణపరిచే వారిగా ఉందామండి. మరి ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని బలపరుస్తుంటున్నటువంటి మాట, క్షామకాలంలో నీ ఎముకలను బలపరిచి నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె నేను ఉంచుతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ఆయన కృపకు పాత్రలం అవుదాం. వాగ్దానం ఇచ్చిన దేవుని వైపు చూద్దాం.